ఆజ్ కీ బాత్. మహిళలు మహారాణులు అంటారు, మహిళలు మహాశక్తి అంటారు. మరి కాలానికి ఏమైంది? మహిళల తలరాతాలు ఎందుకు కాల రాస్తుంది? ఎవరు చేసిన పాపం ఎవరు అనుభవిస్తున్నారు? ఎందుకు అబలలు ఇంత బలహీనంగా మారుతున్నారు? కన్న పేగులు సైతం తుంచేస్తున్నారు. మానవత్వం తన రూపును మార్చకుండా మంచితనం కరువై మగువ మృగమైపోతుందా? ఆమెను మృగంగా మార్చి సమాజం వికటట్ట హస్తం చేస్తుందా? ఇలాంటి పరిస్థితులు మారాలి, మగువ జీవితాలు మెరుగుపడాలంటూ మొహమ్మద్ రియాజ్ రాసిండు ఇవాళ. సో ఆజ్కి బాత్ ఇవాళ మహిళల కోసము. మహిళలు మహారాణులు అంటారు కానీ సో ఇక్కడ మహిళల కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నాం. సో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్టు రాజకీయాల్లో కూడా రాణించాలనుకుంటున్నారు. సో వాళ్ళకు 33% రిజర్వేషన్ కూడా కల్పించాలంటారు. కానీ అమ్మ నేను మీ అందరిని ఒకటి అడగాలనుకుంటున్నా, మహిళల్ని సర్పంచ్ నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఉన్న ఎవరైతే మహిళలు అందరు ఉన్నారో పేరు మీది పెత్తనం మీ భర్తలు అవుతుందమ్మా. సో ఒక్కసారి ఆలోచించుర్రి. అంటే మీరు ఓన్లీ రబ్బర్ స్టాంపులా? మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేసే దగ్గర, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగులు చేసే దగ్గర మహిళలకు ఏదైతే ఉద్యోగం ఉందో వాళ్ళు మంచిగా 100% న్యాయం చేస్తే వాళ్ళ విధులు నిర్వహిస్తారు. మరి రాజకీయంలో ఏమైందమ్మా మీకు? మీ భర్తలంతా ముందుండి వాళ్ళే రాజకీయం చేస్తే మీరు ఖాళీ రబ్బర్ స్టాంప్ లెక్క ఫోటోలు దిగనీకి, తర్వాత అదేంది ఎక్కడన్నా రిప్రజెంటేషన్లు ఇవ్వనీకి తప్ప సో ఏదైనా డెసిషన్ మీరు తీసుకోలేరా? మొత్తం మీ భర్తలే రాజకీయం చేసి చక్రం దింపుతారు. మరి మీకు 33% రిజర్వేషన్ మీరు ఏది రాజకీయంలో అడుగుతారు కదా, మరి అక్కడ మీరు రబ్బర్ స్టాంప్ పాత్రని నిర్వహిస్తున్నారని మీకు తెలుస్తలేదా? ఒకసారి ఆలోచించండి. సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకొని మంత్రుల వారికి ఎవరిని చూసుకున్నా ఆ మహిళల భర్తలదే పెత్తనం తప్పించి సో వాళ్ళ భర్తలకే వేరే పని ఉండదు. ఇక భార్యలను సర్పంచో కార్పొరేటరో ఎమ్మెల్యేనో మంత్రో చేసి సో ఇక వాళ్ళ వెనకాల ఉంటూ మొత్తం వీళ్ళు చక్రం దింపి రాజకీయం చేస్తున్నారు. మరి కరెక్టా అనేది ఒకసారి మీరు మహిళలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.